వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచన విధానాన్ని రైతులకు చేరువ చేస్తున్న తరుణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత లేదని, తక్షణమే వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు నగరంలోని విఎస్కే హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్స్ రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభను నిర్వహిస్తున్నామని, వీటిని జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఈరోజు గుంటూరు ఏఐటియుసి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. నాతో పాటుగా మన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు, జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు మన అంజుబాబు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయంలో దాదాపుగా మన రాష్ట్రంలో 14,800 మంది ఉద్యోగులు అందులో పనిచేస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సిఆర్పీలుగా లేకపోతే అనేక రంగాల్లో ఒక క్యాడర్లుగా వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు 2016లో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో 2016లోనే అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోనే వీళ్ళంతా కూడా దాదాపు 15,000 మంది ఈ రాష్ట్రంలో అప్పటి నుండి ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ రసాయనాలు లేనటువంటి ఒక వ్యవసాయాన్ని ఈ సమాజానికి పరిచయం చేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ పనిచేస్తున్నటువంటి వీరిని కనీసం కార్మికులు కానీ ఉద్యోగులు కానీ గుర్తించినటువంటి పరిస్థితుల్లో పాలక ప్రభుత్వాలు లేవనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వీరికి కనీస వేతనం లేదు. దాదాపు కంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి వీళ్ళకి 6,000, 9,000, 12,000 ఈ విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు వేతనాలకు దూరంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు హెచ్ఆర్ పాలసీ ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కావాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వారికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. వీరు గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు తిరుగుతూ అనేక ప్రమాదాలకు ఈరోజు వీరు నిలయంగా ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వారికి హెల్త్ కార్డు లేదు, ప్రమాద బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు. కాబట్టి వేతనాలు పెంపుదల లేదు. ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైనటువంటి అవకాశాలు ఈరోజు వారికి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి సమస్యల కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. మీ దృష్టికి ఒకటి తీసుకొస్తా ఉన్నాను. 2023 సంవత్సరంలో దాదాపు 12 నెలలు వేతనాలు, ఒక సంవత్సరం పాటుగా వీరికి వేతనాలు అందేటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. వారు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనతో మాకు ఇంకా ఏమన్నా మేము అడిగితే మా హక్కులు కోల్పోతామేమనే ఉద్దేశంతో ఇంతవరకు కూడా వేతనాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి తక్షణమే వారికి వేతనాలు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారికి ఏదైతే అందులో పనిచేసేటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి వారికి హెల్త్ కార్డు ఇవ్వాలా, వారికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేటువంటిది మేము ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, అనేక అభద్రతా భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో వీళ్ళు ఆందోళన చేసుకున్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యలను పరిష్కరించలేదు. అందులో భాగంగానే ఏఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వీరినంతా కూడా వీరి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈ ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఏదైతే 15,000 మంది ఉద్యోగులు ఉన్నారో వారికి వేతనాల పెంపుదల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా ఏదైతే మీరు ప్రోత్సహిస్తామంటున్నారో అలాంటి వాటిలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మీరంతా కూడా కృషి చేయాలనేటువంటి ఆలోచన విధానంతో శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కేంద్రంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా రేపు 19వ తారీఖున గుంటూరు నగరంలోని ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభకి అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా ఈ రాష్ట్ర మహాసభలో పాల్గొనాల్సిందిగా మేమంతా కూడా ఏఐటియుసిగా పిలుపునిస్తా ఉన్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము అండగా ఉండి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని కూడా
తెలియజేస్తూ ఈ మహాసభ జయప్రదానికి అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రేపు 19వ తారీఖున జరిగిన మహాసభకు ఏఐటీసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాధాకృష్ణమూర్తి గారు, రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారితో పాటుగా ఏఐటీసీ గుంటూరు జిల్లా నాయకత్వం కూడా మహాసభలో పాల్గొంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.